కొత్తగూడెంకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ని చేజిక్కించుకోవడం కోసం పెద్ద ఎత్తున సిపిఐ ప్రయత్నం చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీరు ఆ కార్పొరేషన్ దక్కించుకోవాలనుకుంటున్నారు కాబట్టి మేము మీకు మద్దతునిస్తాం, మీ వెంట నిలబడతాం, మీరు బీజేపీకి కాంగ్రెస్కి చెక్ పెట్టడానికి ఇది ఒక అవకాశం ఉపయోగించుకోండి అంటూ సిపిఐకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కేటీఆర్. కానీ కేటీఆర్ ఆఫర్ని కూరలో కర్వేపాకులాగా తీసి పక్కన బారేసింది ఎర్రజెండా పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి సిపిఐ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం పైన కాంగ్రెస్తో కలిసి సిపిఐ పవర్ షేర్ చేసుకోబోతోంది. ఇరు పార్టీలకి మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులని ఇవ్వబోతున్నారు. చెరో కొన్ని రోజుల పాటుగా, అంటే 4 ఏళ్ల వరకు అవిశ్వాసం ఉండదు, మేయర్ మార్పు ఉండదు. సో 4 ఏళ్ళు ఒకరికి, ఆ తర్వాత ఏడాది ఇంకొకరికి, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఇలా మార్చుకోవడానికి సిద్ధమైపోయారు. ఇటీవల సిపిఐకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు కేటీఆర్ను హోల్డ్లో పెట్టి రేవంత్తో చర్చలు జరిపారు సిపిఐ అధిష్టానం. ఇక ఇరువురి మధ్య చర్చలు ఫలించడంతో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతోంది. కాంగ్రెస్ సిపిఐ పొత్తుతో అభ్యర్థులను క్యాంపుకు తరలించారు బీఆర్ఎస్. ఇక రేపే కొత్తగూడెం మేయర్ ఎన్నిక కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కీలకంగా మారబోతున్నారు. సో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అక్కడ గెలిచిన 8 మంది యథాతథంగా అలాగే కొనసాగుతూ ఉండగా కాంగ్రెస్ అండ్ సిపిఐ కలిసి ఇక్కడ మేయర్ పీఠాన్ని అధిరోహించబోతున్నాయి. నిన్న సమావేశం కూడా జరిగింది ముఖ్యమంత్రితో. సో సమావేశంలో సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి, ఇతరత్ర సిపిఐ నాయకులంతా పాల్గొన్నారు. సో సమావేశం సఫలీకృతమైంది. సో మేయర్ పదవి సిపిఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, రైట్, మరి కాసేపటి ఉదయం అందుబాటులోకి వస్తారు. సో కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి 60 స్థానాలు ఉన్నాయి. 60 స్థానాల్లో చెరో 22 సాధించారు. 22. సో అటు బీఆర్ఎస్ పార్టీ 8, బీజేపీ 1. సో దీంతో ఎవరికి ఫుల్ మెజారిటీ రాకపోవడంతో ఈ సీటు కొంత హైటెన్షన్ నెలకొంది. సో అటు సిపిఎం 1 స్థానం గెలిచింది. 2 ఇండిపెండెంట్లని, 3 ఇండిపెండెంట్లని తమ వైపు తిప్పుకుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో వాళ్ళ సంఖ్యాబలం 27కు చేరింది. ఇటువైపు 24గానే ఉండిపోయింది సిపిఐ పార్టీది. సో ఇద్దరు కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని అక్కడ మేయర్ పీఠ అధిరోహిస్తున్నాయి. ఉదయ్, సో కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్లకు సంబంధించి ఉత్కంఠ కొంత ఫుల్ స్టాప్ పడినట్టుగానే భావించాలి. ఇంకా ఫుల్ నాట్ ఎట్, బట్ ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనబడుతున్నాయి. మేయర్ని సిపిఐకి, డిప్యూటీ మేయర్ని కాంగ్రెస్కి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో ఎటువంటి డిస్కషన్ జరుగుతున్నాయి? ఇక కొలిక్కొచ్చినట్టున బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎర్రజెండా పార్టీలని మునుగోడు ఎన్నికల్లో వాడుకొని తీసి పక్కన పడేసింది. ఇప్పుడు అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫర్ని కూడా కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పడేసిందా ఎర్రజెండా పార్టీ? ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే అదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ బహిరంగంగా సిపిఐకి ఆఫర్ చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో తాము బేషరతుగా సిపిఐకి మద్దతు ఇస్తున్నామని, మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో సిపిఐ వెంటే ఉంటామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా బహిరంగమైనటువంటి ప్రకటన చేశారు, హామీ కూడా ఇచ్చారు. కానీ ఒకవైపు బీఆర్ఎస్ తో స్పందించినటువంటి సిపిఐ ఆ తర్వాత నేరుగా సీఎం రేవంత్ తో చర్చలు జరిపింది. సిపిఐ ప్రతినిధి పల్లా వెంకటరెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ తో సంప్రదింపులు చర్చలు జరిపారు. దాదాపు 2 ఏళ్ల కాలంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి 2 పార్టీలు మళ్ళీ ఏకతాటిపైకి వచ్చి కొత్తగూడెం మేయర్ విషయంలో పవర్ షేరింగ్ విధానాన్ని అనుసరించినటువంటి సిచ్యువేషన్. మేయర్ గా సిపిఐకి దాదాపు 2.5 ఏళ్ల పాటు, మరోవైపు కాంగ్రెస్ కూడా మరో 2.5 ఏళ్ల పాటు ఆ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. డిప్యూటీ మేయర్ పదవిలో మొదటి 2.5 ఏళ్లు కాంగ్రెస్, అదేవిధంగా ఆ తర్వాత 2.5 ఏళ్లు సిపిఐ ఆ పదవిని అనుభవించబోతోంది. ఏదేమైనప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ పై చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికైతే రాజకీయ అనిశ్చితి తొలగిందని చెప్పుకోవాలి. గత కొద్దిసేపటి క్రితం స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి 5 అభ్యర్థులు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మంత్రి పొంగులేటి సమక్షంలో వాళ్ళు కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. ప్రస్తుతం గెలిచినటువంటి మొత్తం స్థానాలు కాంగ్రెస్ 22 కాగా, అనుబంధ పక్షమైనటువంటి సిపిఎం 1 స్థానాన్ని గెలుచుకుంది 23 కాగా, మరొక 5 స్వతంత్ర అభ్యర్థులు సైతం కాంగ్రెస్ గూటికి చేరడంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 28కి చేరుకుంది. ఇకపోతే అత్యంత కీలకమైనటువంటి అప్డేట్ మనకు అందుతోంది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు సేఫ్ క్యాంప్ ను కొనసాగిస్తూ వచ్చింది. గడిచినటువంటి 48 గంటల కాలంగా కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేసినప్పటికీ బీఆర్ఎస్ అధినాయకత్వం అంతా కూడా గెలిచినటువంటి 8 మంది అభ్యర్థులను కరీంనగర్ లోని ఒక రిసార్ట్ లో ఉంచి 48 గంటల కాలంగా కాపాడుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం సిపిఐ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నిరాశను వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సిపిఐ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు కాంగ్రెస్ అటు రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి యొక్క ధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుంది. సింగరేణిలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీనికి కారణం కాంగ్రెస్, బీజేపీ అంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చింది. మరోవైపు
సిపిఐ లాంటి పార్టీలతో తాము కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలపై పోరాడతామని చెప్పి సింగరేణి నిధులను పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని కాపాడాలంటే అది కేవలం బీఆర్ఎస్ కామ్రేడ్లతో సాధ్యమవుతున్నట్టు కూడా కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా పెద్దగా సిపిఐ పట్టించుకోలేదు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను మరోమారు ఉటంకించుకుంటూ మరొక మారు స్మరించుకుంటూ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డితో కలిసి ఒప్పందం అయితే చేసుకున్నారు. ఖచ్చితంగా మేయర్ స్థానంలో పవర్ షేరింగ్ విధానంలోనే దాదాపు 2.5 ఏళ్ళు సిపిఐ 2.5 ఏళ్ళు కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేపు మేయర్ ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే సేఫ్ క్యాంప్ ను కూడా బీఆర్ఎస్ ఎత్తివేసింది. దాదాపు గెలిచినటువంటి 8 మంది అభ్యర్థులు ప్రస్తుతం కరీంనగర్ నుంచి కొత్తగూడెంకి చేరుకున్నారు. వారి ఇళ్లలోనే ప్రస్తుతం వాళ్ళు నివాసం ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థులు కొత్తగూడెంకి చేరుకున్నారో వారిని కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మ్యాజిక్ ఫిగర్ 31 కాగా ఇప్పటికే కాంగ్రెస్ 28కి చేరుకుంది. మరొక 4 బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ ఒకవేళ తమ వైపు తిప్పుకుంటే పవర్ షేరింగ్ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ ఒక వ్యూహాత్మకమైనటువంటి ధోరణి మంత్రి పొంగులేటి మొదటి నుంచి అనుసరిస్తున్నారు. ఖచ్చితంగా తాను పట్టు ఎక్కడ విడవలేదు. తాను ఖచ్చితంగా ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఒకవైపు 5 స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు. ఇకపోతే ఆ మ్యాజిక్ ఫిగర్ ను పొందిన తర్వాత సిపిఐకి మేయర్ స్థానాన్ని వదిలేయబోతున్నట్లు ఒక పరోక్షమైనటువంటి సంకేతాన్ని కూడా ఇవ్వబోతున్నారు. గతంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సహకారంతో సిపిఐ గెలిచిందంటూ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వచ్చింది. బహిరంగంగా కూడా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున వ్యాఖ్యానించారు. ఇది సిపిఐకి కొంత మనోవేదనకు గురిచేసింది. స్వయంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా తనకు రాజకీయ భిక్ష కాంగ్రెస్ పెట్టలేదు, తాను స్వయంగా పోరాడి గెలిచాను, మీరు ఇచ్చినటువంటి సహకారానికి కృతజ్ఞతగా ఉంటానంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం అటు కాంగ్రెస్ కు సిపిఐకు సరి సమానమైనటువంటి సంఖ్యాబలం ఉండడంతో సిపిఐ పూర్తి స్థాయిలో లార్జెస్ట్ గా అటు బీఆర్ఎస్ తో కలిసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఒప్పందం కుదరడంతో కాంగ్రెస్ సిపిఐ కలిసి పవర్ షేరింగ్ విధానంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను అనఫిషియల్ గా సాధించినట్లు మనకు సమాచారంతో దాదాపు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో టచ్ లోకి వెళ్తున్నారు. మంత్రి పొంగులేటి ప్రతి ఒక్కరితో తన అంశాలతో మాట్లాడించి స్వయంగా హామీలు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఆయా డివిజన్ల అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటాను, ప్రత్యేకమైనటువంటి నిధులతో కొత్తగూడెం కార్పొరేషన్ ను నందనవనంగా తీర్చిదిద్దాను, నాతో కలిసి రండి, ఖచ్చితంగా ప్రజా పాలనకు సహకరించినట్టు స్వయంగా ఆయన కూడా కొంత మోటివేట్ చేయడంతో పూర్తిగా అటు చాలా మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా పూర్తిగా పొంగులేటి వెంట చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు మేయర్ ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగినప్పటికీ అటు పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు రేపు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇస్తారని మాత్రం చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే సిపిఐతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ సిపిఐ ఆ ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా మరోవైపు కాంగ్రెస్ తో వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో సిపిఐ పార్టీ పైన కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు తాము అమ్ముడు పోకుండా, కాంగ్రెస్ ప్రలోభాలకు తాము లొంగిపోకుండా న్యాయానికి కట్టుబడి నిబద్ధతకు కట్టుబడి తాము 48 గంటలుగా సేఫ్ జోన్ లో ఉన్నామని, కానీ ప్రస్తుతం మాకు చెప్పకుండానే కనీసం మాకు సమాచారం ఇవ్వకుండానే కాంగ్రెస్ తో ఎలా వెళ్ళిపోతారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.